సాదిక్ గారు నమస్తేనమ్మా. రైట్ ఓకే గౌతమ్ ప్రసాద్ గారు ఏదైతే కాంగ్రెస్ మేడం నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో 30 సీట్లు వస్తాయి అని చెప్పి మీరు డంకా బజాయించి చెప్పారు కానీ 3 చెరువుల నీళ్లు తాగిపించారు తెలంగాణ ప్రజలు మీ చేత. అలాగే 14% ఓటు శాతం పడిపోయింది గత 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో 1600 పైచిలకు మీకు వార్డులు వస్తే ఈ రోజు చూస్తే అది 781కే పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఏంటి రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతా ఉంది. అసెంబ్లీ పార్లమెంట్ తర్వాత మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, ఇది మరి ఎలా విశ్లేషించుకుంటున్నారు మీ పార్టీలో? మేడం, మీకు సాదిక్ గారికి, రామరెడ్డి గారికి, కార్తిక్ గారికి, మన ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న చైర్మన్లందరికీ, కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, పార్టీలకు అతీతంగా అందరికీ శుభాకాంక్షలు. అయితే మేడం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడుతున్న మాటలకు అదేవిధంగా వాళ్ళ చేతలకు చాలా తేడా ఉంది. నేనేమంటున్నానంటే, వాళ్ళు గెలిచిన మున్సిపల్ చైర్మన్లు కావచ్చు లేదా కార్పొరేషన్లు కావచ్చు, సరే కార్పొరేషన్లు ఒక 5 గెలిచినాయి అని చెప్పేసి తీసుకున్నారని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో, మిగతా మున్సిపల్ కి సంబంధించిన అంశాలన్నీ కూడా మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గెలిచినాయండి, వాళ్ళు గెలిచినాయండి. ఆ రోజు 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే మా గెలుపు ఎంత వరకు ఉంది, వాళ్ళ గెలుపు ఎంత వరకు, ఎన్ని మున్సిపాలిటీలను మేము తీసుకున్నాం అనేది, వాళ్ళెంత తీసుకున్నారనేది మీరు లెక్క తీసుకోండి. అదేవిధంగా వీళ్ళు అవుట్ రైట్ గా మొత్తం మేము 1 సైడెడ్ గా రిజల్ట్ తీసుకున్నామని చెప్పేసి అని ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, ఎక్కడ తీసుకున్నారో కూడా చెప్పాలి. ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులంతా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో చాలా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ వ్యతిరేకత కారణంగానే ఈ రోజు కేవలం 40% ఓట్ శాతంతోనే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు 32%తోనే టిఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన విషయాన్ని వీళ్ళు కాంగ్రెస్ పైన అంత నెగటివిటీ ఉంటే మరి దాదాపు 85 పైగా మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు ఎలా వచ్చాయండి వాళ్ళకి? మేడం, మీరు ఇప్పుడు జరిగిన తీసుకున్నా లేకపోతే గెలుచుకున్నా అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో, ఇవన్నీ జరిగినాయి కూడా కిడ్నాప్లతోని, బెదిరింపులతోని, ప్రలోభాలతోని. నిన్న వాళ్ళు గెలిచింది ఎంత, ఈ రోజు వాళ్ళ చేతికి వచ్చిన మున్సిపాలిటీలు ఎంత, వాళ్ళకున్న వార్డు సభ్యులు ఎంత, దాని ప్రకారంగా వాళ్ళకు వస్తున్న మున్సిపాలిటీలు ఎంత, ఈ రోజు అత్యధికంగా వస్తున్న ఇంకో 20 ఏదో ఎక్కువైతే ఉన్నాయో వాళ్ళకి వస్తున్నది ఎందుకు వస్తున్నాయి మీరు చెప్పండి. వాళ్ళకి అవుట్ రైట్ గా మెజార్టీ వచ్చిన మున్సిపాలిటీలు ఎన్ని, ఈ రోజు అదనంగా వచ్చిన మున్సిపాలిటీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ దానికి కారణంగా వచ్చినాయి? స్వయంగా నేను చెప్తున్నాను, బోధనలోనే స్వయంగా మా వార్డు కౌన్సిలర్ ని అర్ధరాత్రి కిడ్నాప్ చేసిన సందర్భం ఉదాహరణకు చెప్తున్నాను నేను. ఇటువంటి చాలా చోట్ల జరిగినాయి. ఇట్లా జరిగి వాళ్ళు మున్సిపాలిటీలను తీసుకుంటే దాన్ని మీరు అభివృద్ధి అంటారా? అదే విధంగా 40% ఓటింగ్ వస్తే మీ శాతం, మీరు గనక 1 సైడ్ అయితే గనక మీ శాతం ఏంటంటే 50, కనీసం మీ పాస్ మార్కులు రావడానికి మాత్రమే ఉపయోగపడింది తప్ప ఈ రోజు ఫస్ట్ క్లాస్ మార్కులు మీకు రాలేవు. ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలంటే కనీసం 60% మించాలి. డిస్టింక్షన్ అంటే 75కు మించాలి. మేము మా హయాంలో డిస్టింక్షన్ తెచ్చుకున్న మాట వాస్తవం. ఇప్పుడు మీరు పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట ఆ లెక్క ప్రకారం చూస్తే? మేము పాస్ కావడం కాదు, మేము కంప్లీట్ గా ప్రభుత్వ వ్యతిరేకతని ఏదైతే ఉన్నాయో ఓటు రూపంలో మేము తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఏదైతే ప్రజలు ఉన్నారో, ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ పాలన గాడి అంతా వదిలేసిన పరిస్థితి ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ అయితేనే రేపు భవిష్యత్తు ఉంటది, లేకపోతే భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి ఏదైతే ప్రజలు అనుకున్నారో దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఈ రోజు ఈ రిజల్ట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఒక ఎడ్జ్ నేను ఏమంటానంటే, ప్రభుత్వానికి కొంత ఎడ్జ్ ఉంటే ఎడ్జ్ ఉన్న మాట వాస్తవం తప్ప దానికి పూర్తిగా 1 సైడెడ్ గా వాళ్ళ వైపుగా ప్రజలు లేరు అనడానికి ఈ ఫలితాలు. కానీ ఓటమి ఓడిపోయాము, ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అని ఒప్పుకునేటువంటి ధైర్యం ఉండాలి. అంతేగాని ఏదో రిసార్ట్ రాజకీయాలు, తర్వాత హార్స్ ట్రేడింగ్ జరిగింది, ఈ రకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు అది కరెక్ట్ కాదు అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది. మేడం, నేనేమంటున్నానంటే, నిజంగా నిజాయితీగా చక్కటి రాజకీయాలు జరిగితే దాన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ రాష్ట్రంలో కిడ్నాపులతోని, ప్రలోభాలతోని, అదేవిధంగా
భయపెట్టడాలతోని బెదిరింపులతోని ఏదైతే మున్సిపల్ వార్డు మెంబర్లతో సహా కిడ్నాప్లు చేసిన సందర్భాలు వీడియోలు మీరు చూడకపోతే చూడకపోయినచ్చు, ఒక్కసారి నెట్ లోకి వెళ్ళి చూడండి. అంటే మీతో సహా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చూస్తే బాగుంటది. ఇవి ఒక చోట కాదు, మీరు కళ్ళ ముందే చూస్తున్నారు కదా. నిజంగా జనగామలో ఫాతిమా అనే మా కౌన్సిలర్ లోపలికి పోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మీరంతా వీడియో చూడలేదు. ఈ రోజు సోషల్ మీడియాలో రావట్లేదా? బోధనలో మా కౌన్సిలర్ ని అర్ధరాత్రి కిడ్నాప్ చేసిన మాట వాస్తవం కదా. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. ఈ రోజు మొత్తంగా కూడా వాళ్ళు చేస్తున్నదంతా దుమ్మి దోపిడీ, అదే విధంగా బెదిరింపు రాజకీయాలు, ప్రలోభ రాజకీయాలు, అంతే తప్ప ప్రభుత్వానికి అవుట్ రైట్ గా మెజార్టీ ఇచ్చి ఉంటే ఇటువంటి పనులు వాళ్ళు చెయ్యరు. అదే విధంగా నీతులు చెప్పాలి. నేనేమంటున్నానంటే ఈ రోజు ప్రభుత్వము సంక్షేమము అభివృద్ధి కారణంగా ప్రజలు ఓటు వేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్ననే కదా, అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెవులు వినవడవా, లేకపోతే కళ్ళు కనపడవా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదా? నాకు అర్థం కావట్లేదు. నిన్ననే సేవాలాల్ గారి మీటింగ్ లో స్వయంగా ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చిన మాటలు, మురికి మాటలు, ఈ మూసీ నది ఏదైతే పారుతుందో ఆ పారుతున్నదంతా మురికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నోళ్ల నుంచి వస్తుంది. ఈ సంక్షేమము ఇక ఉండదు, భూముల పంపకాలు ఇక ఉండవు, అభివృద్ధి ఇక ఉండవు, డబ్బులు ఉండవు అని చెప్పేసి నిన్నగారం మీటింగ్ లో మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? నిన్ననే కదా, 10 రోజులు 20 రోజులు అయితే దాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తుంది. నిన్ననే కదా మాట్లాడింది ముఖ్యమంత్రి, ఆయన నోటి నుంచి వచ్చినాయి కదా. ఈ రోజు వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడతారా? అభివృద్ధికి నిధులు ఇస్తారు, అదేవిధంగా సంక్షేమం. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమం చేసిందో, అభివృద్ధి చేసిందో, అది ఇక ముందు చేయడానికి లేదా భూములు పంచడానికి అంతకు ముందు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇక ముందు చేయడానికి అవకాశం లేదని చెప్పేసి మాట్లాడుతున్న స్థితి మన ముందు లేదా? మనకు కనపడట్లేదా? ఇవన్నిటిని పక్కన పెట్టి ఈ రోజు మున్సిపల్ మెజార్టీగా నిలబెట్టుకోవడం కోసం, అధిష్టానం దగ్గర ఏదో చూపించుకోవడం కోసం, ఒకవేళ లేకపోతే ముఖ్యమంత్రి పోస్ట్ హోస్టింగ్ అవుతుందని చెప్పేసి ఈ రోజు భయపడి ఎక్కడికక్కడ వాళ్ళని బెదిరించడాలు, ఎత్తుకుపోవడాలు, కిడ్నాప్ చేయడాలు, లేదా ప్రలోభ పెట్టడాలు. ఇంతకంటే వాళ్ళు చేసింది ఏముంది? మీరు చెప్పండి. ఎత్తిందేంది, తవ్విందేంది, మోసిందేంది? వీళ్ళు ముగ్గురు ఈ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ఎక్కడ తవ్వింది? ఒక ఇటుకేసిందా? ఒక అభివృద్ధి చేసిందా? అభివృద్ధికి ఏదైనా పునాదులు వేసిందా? ఎక్కడ చేసిందో చెప్పండి. ఉన్న రైతు భరోసాను ఎత్తేసింది కదా. అంతెందుకండి, ఒకే ఒక అంశం చెప్తా. చీరలు కార్పొరేషన్ ఎన్నికల్లో, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో బతుకమ్మ చీరలు పంచిందా? అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందు పంచినము గ్రామాలలో అని చెప్పేసి చెప్పారు కదా, దీనికి వస్తానంటారు. అదేవిధంగా సంక్రాంతి అయిపోగానే రైతు భరోసా వేస్తామన్నారు, వేసిండ్రా? అంటే వీళ్ళు ఏం చేసిండ్రని ప్రజలు వీళ్ళకు ఇచ్చిండ్రు? ఇవ్వలేదు. ఆ ఉన్న దాంట్లో ఈ 3 ఏళ్లు ఎటు నుంచి ప్రభుత్వాన్ని కొంచెం ఒక సమయం ఇవ్వాలి. ఈ 3 సంవత్సరాలన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో ఎంతో కొంత అత్యవసర నిధులైనా మనం తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందేమో, కొంచెం ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ప్రజలు ఆలోచించుకున్న దాంట్లో ఆ అత్యవసర మార్కులు, లేకపోతే అవి కూడా సున్నా చుట్టి ముందుకు నెట్టే పరిస్థితి. అదేవిధంగా నిన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా లేదు, భూస్థాపితం అయిపోయింది, అదేవిధంగా ఫామ్ హౌస్ కు పరిమితం అయింది అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు, కాలుకు బలపం కట్టుకొని ప్రతి మున్సిపాలిటీకి తిరిగిన వాళ్ళు మేము ఇక్కడ కూర్చొని ఆఫీసులో కూర్చొని కూడా మేము ప్రజలకు పిలుపునిచ్చిన మేరకు, ప్రజలు నిలబడ్డ మేరకు మాకు కావాల్సినంత ప్రభుత్వ వ్యతిరేకతని మా వైపుగా ఓటు రూపంలో ఇచ్చిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. ఇవన్నీ మేము మూసి పెడతాము, దాచి పెడతాము, లేకపోతే ఇంకో ఎన్నికల ముందు మీ నాయకుల్ని విచారణల పేరుతో ఎంత ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడాను మీరు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజా వ్యతిరేకత ఇదంతా కూడా మీకు ప్లస్ అయింది అని చెప్తున్నారు, అంతే కదా? రామరెడ్డి గారితో మాట్లాడుతూ మొత్తం కూడా మాకు డైవర్షన్ చేశారు. హరీష్ రావు గారికి నోటీసులు, కేటీఆర్ గారికి నోటీసులు, కేసీఆర్ గారికి నోటీసులు, అదే పిలిపించడాలు, అదే విధంగా మాకు ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా ఎన్ని కుట్రలు, కుయుక్తులు, రాజకీయ వికృత క్రీడలు ఎన్ని చేసినా దాన్ని పటాపంచలు చేసింది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు. నేను ఇంకా చాలా చక్కగా, అంటే ఈ ఎలక్షన్స్ లో నేను మీకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. అసలు యాక్చువల్ గా నేను ముందే చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే సాదిక్ గారు విజ్ఞానవంతులు, విద్యావంతులు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సౌహృద్భావ వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకున్న ఒక ప్రముఖులలో సాదిక్ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏంది, అదే విధంగా ప్రజలు ఏ విధంగా